ఇండస్ట్రీని గత కొన్ని రోజులుగా కుదిపేస్తున్న పర్సంటేజీ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగటంతో ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగింది. థియేటర్ల యజమానులకు నిర్మాతలకు మధ్య నెలకొన్న గందరగోళానికి చెక్ పెడుతూ ఒక కీలక అవగాహనకు వచ్చారు. ఇక ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఆయనకు వివరించారు. ప్రస్తుతానికి రెంటల్ విధానంలోనే పెద్ద సినిమాలను ప్రదర్శించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఇందులో కీలక నిబంధనలు చేర్చారు. టికెట్ ధరలు పెంచితే ఎగ్జిబిటర్లకు ఇచ్చే కమిషన్ను 7.5% పెంచాలని డిమాండ్ చేశారు. దీనికి ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. ఇక మరోవైపు జూన్ 30 వరకు మాత్రమే పర్సంటేజీ విధానంలో సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఫిలిం ఛాంబర్ కమిటీ నివేదిక ప్రకారం నడుచుకోవాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సూచించారు చిరంజీవి. మెగాస్టార్ గురు గారు ఆయన మంచి హోప్ తోటి 2 days అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బై జూన్ 30th ఆయన వెనుక ఉండి టోటల్ థియేటర్స్ తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది కన్ఫామ్గా నేను చేపిస్తాను. బాడీ ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో నేను వెనుక ఉండి నడిపిస్తాను. అందరితో కూడా మాట్లాడాడు. ఆల్మోస్ట్ డన్. మెగాస్టార్ గురు గారు మాట ఇచ్చారు. బస్ దాని తప్పించి మాకు ఇండస్ట్రీలో అదంత పెద్ద మనిషి ఎవరు లేరు. ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట కట్టుబడి మేము పోతున్నాం.